అమరావతి నిర్మాణానికి మాత్రం 60,000 కోట్ల నిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధం చేస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం అప్పులు చేసి మరి జనవరి నెల నుంచి పనులు ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు. సిఆర్డీఏకు ఇప్పటికే 64,000 కోట్ల రూపాయల పనులకు సంబంధించి అనుమతి మంజూరు చేశారు. ఈ విషయాన్ని మున్సిపల్ మంత్రి నారాయణ తెలిపారు. మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. జనవరి నెల నుంచి పనులు ప్రారంభం కావాలి అని చంద్రబాబు అధికారులను ఇప్పటికే ఆదేశించారు. అయితే అమరావతిపై పెట్టిన శ్రద్ధ, ఖర్చు చేస్తున్న నిధులను సంక్షేమం కోసం మాత్రం పెట్టడంలో కూటమి సర్కార్ ఒకంత వెనుకడుగు వేస్తుందన్న విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. రాజధాని నిర్మాణం కావాలంటే ఉన్నట్లుండి అభివృద్ధి కాదని, కాలానుగుణంగా అక్కడ పరిస్థితులను బట్టి రాజధాని ప్రాంతం విస్తరిస్తుందన్న అభిప్రాయం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. కానీ అదే పనిగా ఒకే పనికి ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి అసెంబ్లీ, సచివాలయం భవనాలను నిర్మించడం, అది ఇంత హడావిడిగా చేయడం ఎందుకు అన్న ప్రశ్నలు నెట్టింట వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వానికి రాజధాని అమరావతి ప్రాధాన్యత అంశమే కావచ్చు. కానీ అదే సమయంలో పేద, మధ్యతరగతి ప్రజలకు సంక్షేమ పథకాలు కూడా అంతే అవసరము అని చెబుతున్నారు. భారీగా అప్పులను సేకరించి వాటిని రాజధాని ఒక్కదానికే ఖర్చు చేయడం ఎంతవరకు సబబు అని కొందరు సూటిగానే ప్రశ్నిస్తున్నారు. రాజధాని నిర్మాణ పనులకు తొలి విడతే ఇన్ని వేల కోట్లు ఖర్చు చేస్తే వ్యయం 1,00,000 కోట్లు దాటే అవకాశం లేకపోలేదు అన్న అనుమానం కలుగుతోంది. రాజధానితో లక్షల కోట్ల ఆదాయం వస్తుంది అని చెప్పిన చంద్రబాబు 1,00,000 కోట్లు అప్పులు చేసి మరి అమరావతికి అందాలను తేవడం అవసరమా అన్న ప్రశ్నలు కూటమి పార్టీలను ఇబ్బంది పెడుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వస్తే రాజధాని అమరావతికి ప్రాధాన్యత ఇస్తారు అని అందరూ ఊహించింది. అయితే అదే సమయంలో ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, సూపర్ 6 హామీలు, ఎన్నికల మేనిఫెస్టోను చూసి జనం కూటమి పార్టీల వైపు మొగ్గారు. ఏదైనా సమతుల్యంతో పనులు జరగాలి. ఇటు అభివృద్ధి పనులు, అటు సంక్షేమం సమానంగా జరుపుకుంటూ వెడితే ప్రజల్లో కూడా ఎలాంటి వ్యతిరేకత రాదు అని. కానీ వేల కోట్ల నిధులు అమరావతిలో కుమ్మరించడంపై సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాజధానిలో అసెంబ్లీ, సచివాలయ భవనాలు ఉన్నందున వాటిని మళ్లీ నిర్మించకుండా ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై పెడితే బాగుంటుంది అన్న సూచనలు కూడా వెలువడుతున్నాయి. అమరావతి అభివృద్ధి చెందినంత మాత్రాన పొలోమంటూ పెట్టుబడులు వచ్చి పడతాయా అన్న ప్రశ్నలు కూడా వినపడుతున్నాయి. సొంత పార్టీ క్యాడర్ కూడా ఈ విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై పెదవి విరుస్తోంది. ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసి మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి తప్పించి నిధులన్నీ ఒకే చోట కుమ్మరించడం ఎంతవరకు సబబు అని మరికొందరు సోషల్ మీడియాలో నేరుగా పార్టీ నేతలను నిలదీస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సుమారు 50 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ప్రజల నాడిని కూడా పరిగణనలోనికి తీసుకొని నిర్ణయాలు చేపడితే బాగుంటుంది అన్న సూచనలు సైకిల్ పార్టీ నేతల నుండి వినిపిస్తున్నాయి.